అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఈగనవరం మండలం మా పోతవ గ్రామంలో గత 4 రోజుల కిందట షార్ట్ సర్క్యూట్ వల్ల సమయంలో మరి ఇక్కడ 2 ఇళ్ళు పూర్తిగా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా పక్కన ఉన్న ఒక బిల్డింగ్ కూడా అవడం జరిగింది. మరి వాటిని తెలుసుకుని మరి సన్నవెల్లి గ్రామ కాపస్తులు సూరపురెడ్డి సురేష్ గారు దాతలు నల్లమణికంఠ వారి ద్వారా తెలుసుకుని మరి ఇక్కడికి వచ్చి మా ఉపవృత్త మండలం నుంచి వచ్చి పీగల మండలంలో వీళ్ళ యొక్క పరిస్థితి చూసి చలించిపోయి వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో మరి ఆయనకు సమకూర్చినటువంటి ఈ నిత్యావసర సరుకులన్నీ గురించి మరి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చేసేస్తున్నాం మా గ్రామం తరపు నుంచి. మరి అన్న జోన్ అన్న మాట్లాడినట్టు, ఎందుకంటే గవర్నమెంట్ ఇల్లు కాలిపోతే ఓన్లీ 10 కేజీలు బియ్యం ఇస్తుంది తప్ప రేషన్ బియ్యం ఇంకా అంతకుమించి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకోవట్లేదు. ఎందుకంటే ఒక ఇల్లు కాలిపోవడం అంటే చీపురుపులు కూడా మిగలిన పరిస్థితి. మరి ఈ ఇంట్లో సోదరి బయట నుంచి వచ్చి మనకు 15 రోజులు అయింది. ఆవిడ పిల్లల కోసం తెచ్చుకున్న బంగారం, పాస్పోర్టు, అదేవిధంగా ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న డబ్బులు కూడా కాలిపోవడం జరిగింది. ఇంత నష్టం జరిగినా కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఒక 10 కేజీలు బియ్యంతో సరిపెడుతున్నారు తప్ప వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా సహాయ సహకారం అందించలేదు. మేము కూడా మొన్న వచ్చిన అధికారులు కూడా అదే చెప్పాం, అమ్మ మీరు ఎంఆర్ఓ వచ్చిన రెవెన్యూలు వచ్చినా మీరు తక్షణం వీళ్ళ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటే వాళ్ళు మళ్ళీ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడుతుందని మేము చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా ఇటువంటి పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి. మరి అన్నింటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి తగిన న్యాయం చేయవలసిన కోరుతున్నాం. మరి అదేవిధంగా మాకు ఫైర్ స్టేషన్ కూడా కావాలని ఇప్పటి నుంచి మేము కోరుతాం. దానికి సైట్ కూడా ఉంది. ఫైర్ ఇంజిన్ కూడా రెడీ అయిపోయినా సరే దానికి ఒక బిల్డింగ్ సమకూర్చలేక ఫైర్ స్టేషన్ అనేది ఆగిపోయింది. మరి తక్షణం కూడా ప్రభుత్వం ఇవన్నీ గుర్తించి మాకు ఫైర్ స్టేషన్ కూడా అతి దగ్గరలో ఉండేలాగా చూడాలని చెప్పేది. ఎందుకంటే ఎక్కడి నుంచో కొత్తపల్లి నుంచి అమలపడి చెప్తారు, ఇక్కడ మొత్తం అన్ని కాలిపోయి బూడిదైపోతున్నాయి. ఏం చేసుకోవడం పరిస్థితిలో మా పీకలవరం మండలం ఉంది. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ గుర్తించుకుని తక్షణం వీళ్ళకి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.